జయరామ్ గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం, ఒక ప్రతిష్టాత్మక బిల్లును తీసుకొచ్చామని అధికార పక్షం చెప్తుంటే ప్రతిష్టాత్మక బిల్లు కాదు, ఇక మొత్తంగా అంటే రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులను అదే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు తీసుకొచ్చిన బిల్లు అని చెప్పి కాంగ్రెస్ వాదిస్తోంది. సో ఎలా చూడాలంటారు? ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు ఈ బిల్లు అవసరం ఎంతవరకు ఉంది, ఏం చెప్తారు? వంశీ, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు మరొకసారి. ఇక్కడ మనము నాణానికి ఒకవైపు చూసి మాత్రమే మాట్లాడలేము, రెండు వైపులా చూడటం అనేది చాలా కీలకం. ఒకటి రైట్, ఒకటి రాంగ్ అనడానికి బోత్ సైడ్స్ ద వర్షన్స్, అంటే రెట్రోవిట్ లో, సో ప్రజెన్స్ లో, ఇవన్నింటినీ మనము చూసి వాటిపైన ఉండే కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని మాట్లాడితే చాలా బాగుంటుంది. సో ముఖ్యంగా టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఎంపీలు మాట్లాడు, సాకేత్ గోఖలే అండ్ మహువా మొహిత్రా అనే ఇద్దరు ఎంపీలు దాన్ని ఇది రాజ్యాంగ విరుద్ధము, ఇది ఇబ్బంది, ఆరోపణలు రాగానే తొలగించడం ఇది కరెక్ట్ కాదు అనే దాన్ని మాట్లాడుకుంటారు. అఫ్ కోర్స్ ఇది ఆరోపణలు రాగానే కాదు, కానీ భారతదేశం లోపల రాజకీయ నాయకుల మీద, ఉన్నతాధికారుల మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఎంతమందికి ఇంతవరకు కన్విక్షన్ రేట్ ఉంది? ఎంతమంది? ఒక లాలూ ప్రసాద్ యాదవ్ మినహాయింపు చేస్తే మిగతా మధు కోడే, నాకు తెలిసి ఇద్దరే అనుకుంటున్నాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఈ ఇద్దరిని మినహాయింపు చేస్తే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎంత, వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి ఏమేమి, వాళ్ళ మీద ఈ ఆరోపణలను ఎదుర్కొన్న వాళ్ళు ఎంతమంది, క్లీన్ చీట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేదాన్ని మనం తేటతెల్లం కావాలంటే అటువైపు కూడా మనం ఆలోచించాలి. కాకపోతే ఒకటి మాత్రం నేను అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఇది బీజేపీ బిల్లుగా కాకుండా భారత రాజ్యాంగ విలువలతో కూడుకున్న బిల్లుగా ఉంటే బాగుంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఇది ప్రత్యర్థులను దెబ్బ కొట్టే విధంగా లొంగ తీసుకోకుండా ఉండకుంటే, మనం కూడా తప్పు చేస్తే ఇది రెట్రోవిట్ లో కూడా కనెక్ట్ కావాలి, అదర్వైజ్ ఇప్పటి నుంచి అనే దాన్ని కూడా దీన్ని పొందుపరచాలనే దాన్ని. నెంబర్ 3, ఈ చట్టం కనుక తీసుకురావటం అనేది ప్రాథమికంగా ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, అంటే సిబిఐ కావచ్చు, ఏసీబీ కావచ్చు, లేకపోతే ఐటీ కావచ్చు, ఇలాంటి శాఖలను మనం నిర్వర్తించే విధానము, వాళ్ళ పనితీరు, ఆ ఇండివిజువాలిటీని ఏ విధంగా ఉంటుంది, అది శంకించే విధంగా ఉందా లేదా అనే అంశాలు కీలకం. ఇక్కడ ఈ ఏజెన్సీస్ చాలా కీలకం. సో అంటే భారతీయ జనతా పార్టీ మీద ఉన్న అపవాదు ఏంటంటే, ఎవరినైనా లొంగ తీసుకోవడానికి లేకపోతే వాళ్ళ పార్టీలో కలుపుకోవడానికి ఏజెన్సీని ఉపయోగించుకుంటారనే అపవాదు ఉన్నది. సో ఈ అపవాదును తొలగించుకోవాలంటే చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మీ పార్టీలో ఉండి బాప్తిసం ఇచ్చిన, అంటే దీన్ని బాప్తిసం అనే వర్డ్ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, క్రిస్టియానిటీ లోపల ఎన్ని తప్పులు పాపాలు చేసినా కూడా బైబిల్ ప్రకారము ఒక్కసారి పోయి నీళ్ళలో మునిగి బాప్తిసం తీసుకుంటే పాపాలన్నీ పోయినాయని వాళ్ళు వాళ్ళ మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా నమ్ముతారు. సో బీజేపీలో కూడా ఒకటి ఏంటంటే, ఎన్ని తప్పులు చేసినా వచ్చి బీజేపీలో కలిస్తే ఆ కేసులు స్టేటస్ కో, అంటే అవి కొట్టేస్తారని అనను కానీ అంత మాటను ఉపయోగం, స్టేటస్ కో మాత్రం ఉంటది. అంటే నీకు రక్షణ మేము ఉన్నావులే, నీ జీవితకాలం వరకు ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు ముసలోని అయినప్పుడు చూద్దాంలే అన్నట్టుగానే ఉంది. దానికి ఎగ్జాంపుల్ నేను ఏంటంటే, సృజనా చౌదరి, సీఎం రమేష్, ఇంకా ఎక్సెట్రా చాలా మంది ఉన్నారు. వీళ్ళిద్దరు ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు చిరపరిచితులు తెలుగు వాళ్ళకి, దే పీపుల్ ఆర్ నోస్ ఎవ్రీవన్. సో ఇక్కడ వీళ్ళు తెలుగుదేశం పార్టీని వచ్చేసి ఇక్కడ బాప్తిసం తీసుకున్నారు, వీళ్ళు ఇప్పుడు చాలా గొప్పలుగా చలామణి అవుతున్నారు. వీళ్ళ వెనకాల ఫైనాన్షియల్ క్రైమ్ ఎంత ఉందన్న విషయాన్ని 1000 కోట్లు. సో ఇట్లా కావూరు సాంబశివరావు, ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ ఇలాంటి నేను దీంట్లో జాయిన్ అయిన వాళ్ళ విషయమే చెప్తున్నాను, మిగతా వాళ్ళ విషయం పక్కన పెట్టేసి. అంటే ఇన్ని ఉన్న తర్వాత ఇప్పుడు మీరు తీసుకొచ్చే బిల్లు లోపల శానిటీ ఎంత అనేది ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు పార్లమెంట్ లో కూడా చాలా సూటిగా ఒక ప్రశ్న అమిత్ షా ఏమడిగారంటే, సుబ్రద్దీన్ కేసు లోపల నువ్వు కూడా శిక్షణ అనుభవించావు కదా, మరి నీకెందుకు వర్తించదు ఇది అని దాన్ని మాట్లాడుకుంటున్నాను. లేదు ఇది నాకు కూడా వర్తిస్తుంది, కాకపోతే నేను అక్కడ వైదొలిగాను, నేను కేసు నిరూపణ జరిగింది, నేను నా తప్పు లేదని తేలింది, కాబట్టి నేను పార్టీలో మళ్ళీ జాయిన్ అయినా అన్నారు. సో కనుమోలి కూడా ఆల్మోస్ట్ 2G కుంభకోణం లోపల
అప్పటి ఎన్డీఏ పార్టీ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఇప్పటి యూపీఏ సారీ ఐఎమ్ వెరీ సారీ టు సే యూపీఏ పార్టీ జయరామ్ గారు ఛార్జ్ షీట్ ఇస్తే ఎన్డీఏ పార్టీ వచ్చేసి నిర్దోషి అనే ఉద్దేశాన్ని వెలువచ్చేసి ఆమె కొట్టేసి. జయరామ్ గారు అంటే ఒక నిమిషం ప్లీజ్ కంప్లీట్. సో ఇక్కడ కొట్టారు అంటే ఇలా రేపు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇట్లా అనేక మంది ఉన్నారు, ఇట్లా ఒక్కరిద్దరు కాదు చాలా మంది ఉన్నారు. అంటే ఈ స్క్రాప్ నంతా తుడిచిపెట్టాలనే ఉద్దేశంతోనైతే ఇది అభినందించాల్సిన విషయం. అది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే బీజేపీ ఎంపీల నుంచి స్టార్ట్ కావాలి, బీజేపీలో బాప్తీసం తీసుకునే వాళ్ళ నుంచి స్టార్ట్ కావాలి. అప్పుడు ప్రజలు నమ్ముతారు, అభినందిస్తారు కూడా. మాలాంటి వాళ్ళం మేము నెత్తిన పెట్టుకొని భుజాన్ని వేసుకొని బీజేపీ చేసింది చాలా గొప్ప పని అని మేము చెప్తాం, అలా డౌట్ లేదు. కావాలి 100%. ఎప్పుడు బాబు సమ్మని వీళ్ళు దోపిడీ చేస్తుంటే రాజ్యాంగాన్ని పెట్టేసుకొని ఇష్టానుసారంగా దోపిడీ చేస్తుంటే కూర్చోవాలి. ఈ రోజు ఈ అంశం 1 సెకండ్ ప్లీజ్, ఇది అమిత్ షా, మోడీ ఇది ఒక చరిత్ర అని చెప్పొచ్చు, దీన్ని అభినందించవచ్చు. కానీ మాకు వర్తించదు, మీకు మాత్రమే వర్తిస్తుంది అంటే మాత్రము ఇది నమ్ముకోవాల్సిన పరిస్థితి.